సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాటే షిరిడిలో గురుచిత్ర 7వ రోజులు పారాయణం చేస్తాడు. 7వ రోజు బాబా స్వప్న దర్శనమిస్తాడు. బాబా గురుచరిత్రను చేతిలో పట్టుకొని దానిలోని విషయాల్ని ఎదుట కూర్చున్నటువంటి సాటేకు బోధిస్తున్నట్లు, అతడు దాన్ని శ్రద్ధగా వింటున్నట్లు స్వప్నంలో చూస్తాడు. సాటే నిద్ర నుంచి లేవగానే వెంటనే కలను జ్ఞప్తవు తెచ్చుకొని మిగుల సంతోషిస్తాడు. అజ్ఞానం అనే నిద్రలో గురుపెట్టి నిద్రపోతున్న తన వంటి వారిని లేపి గురుచరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే గాక మంచి సద్గురువుగా అనుకుంటారు. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకా సాహెబ్ దీక్షిత్కి తెలియజేసి దానికి అర్థం ఏంటో సాయిబాబాని అడిగి తెలుసుకొని నాకు చెప్పవా అని చెప్పి అడుగుతాడు. ఒక సప్తాహం చాలునో లేక ఇంకో సప్తాహం పారాయణం చేయవలనో కనుక్కోమని చెప్పి అడుగుతాడు. కాకా సాహెబ్ సమయాన్ని చూసి బాబాని ఇలా అడుగుతారు, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్పనిచ్చుకున్నావు? అతడు ఊరకనే లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరికలు నెరవేరవన్ను, అతనికి దయార్థ హృదయంతో అతనికి బోధించవలను, వాని ఆశీర్వదించు అని చెప్పి బాబాను అడుగుతాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించనిచో అతడు పావనమగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానికి ప్రపంచ బంధమును